ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడు. అబ్రహాముని 12వ అధ్యాయంలో పిలిచాడు, కానీ 17వ అధ్యాయంలో మరలా ప్రత్యక్షమై చెప్తున్నాడు. అప్పటికి చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు. మనకు కూడా ఈ క్రొత్త సంవత్సరం దేవాది దేవుడు మన జీవితాల్లో ప్రత్యక్షమయ్యి, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏమీ లేదు, సమస్తాన్ని నేనే సృష్టించాను, నా నోటి మాట చేత ఈ సర్వ జగత్తుని నేనే నడిపిస్తున్నాను అని ఆయన యొక్క సర్వాధికారాన్ని, ఆయన సార్వభౌమాధికారాన్ని ఈ ప్రపంచం మీద, ఈ యొక్క మన మీద, అన్నిటి మీద ఆయన కలిగిన అధికారాన్ని తెలియచేస్తూ దేవుడు తన యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. నువ్వు నా దగ్గర నువ్వు ఎలా నడుచుకుంటున్నావో ఇప్పుడు దాకా అనేది అనవసరం, అప్రస్తుతం. కానీ ఈ క్షణం నుంచి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా జీవించు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. అప్పుడు 99 ఏళ్ళకి అబ్రహాముకు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. మరి మీ జీవితాలలో ఎప్పుడైనా దేవుడు ప్రత్యక్షమై, దేవుడు తన వాక్యం ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మీ మనస్సు అంతరంగంతో మాట్లాడిన అనుభవం మీకున్నదా? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు అని చెప్పిన దేవుడు మీ జీవితంలో ఏదైనా ఎప్పుడైనా చెప్తున్నాడా? ఎప్పుడైనా చెప్పిన తలంపు ఉంటే దేవుడి చేత హెచ్చరించబడిన వ్యక్తి, దేవుడి చేత మాట్లాడుతూ దేవుడితో జీవిస్తూ సహవాసం చేస్తూ నడిపింపబడుతున్న వ్యక్తులైతే మీరెంతో ఆశీర్వదించబడిన వ్యక్తులు. ఎందుకంటే మనలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపుతాడు, మనలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతాడు. మనం ఆయన పట్ల అమితమైన ప్రేమ చూపిస్తే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను సంతోషిస్తున్నానని నీతో మాట్లాడుతూ ఉంటాడు. నేను ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. నేను నీకు ఆత్మని, పరిశుద్ధాత్మని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. ఆత్మ ఫలాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. కృపావరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అంటే దేవుడి యొక్క సన్నిధానములో ఆయన ప్రత్యక్షతని నీవు అనుభవిస్తే ఆయన నుంచి ప్రతిదీ వస్తుంది. అబ్రహాంకి ప్రత్యక్షమై నువ్వెలా ఉండాలో జీవించాలో చెప్తున్న దేవుడు నీకు కూడా నువ్వెలాగో జీవించాలో దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రత్యక్షమై మనకి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం ద్వారా ప్రతి దినము నీతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటకి నీవు లోబడి ఆయన చెప్పినట్లుగా జీవిస్తే ఈ జీవితంలో నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా దేవుడి చేత ప్రశంసించబడతావు. నీ జీవితంలో సంతోషపడది. మరి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా వేలు పెట్టి ఒక మనలో ఉన్న తప్పుని చూపిస్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. మీ మనస్సాక్షిని మించిన సాక్ష్యము మీ ఆత్మీయ జీవితంలో కానీ, శారీరకమైన జీవితంలో కానీ, గృహ జీవితంలో కానీ మీ మనస్సాక్షిని మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. నాలో ఉన్న తప్పు నాకు మాత్రమే తెలుసు. నా మనస్సాక్షి నాకు అది ప్రతి దినము హెచ్చరిస్తూనే ఉండదు. కాబట్టి మీ యొక్క హృదయ అంతరంగాల్లో మీ మనస్సాక్షి ఏ విషయాల్లో నేను దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవుడు నన్ను సరిచేసుకోమంటున్నాడు, ఆయన ఆశీర్వాదానికి, ఆయనతో సరైన అన్యోన్యమైన సహవాసంలోకి నేను దూరంగా ఉండటానికి నాకు ఆయనకి మధ్యన ఉన్నది ఏదని ప్రతి వ్యక్తి ఆలోచించినట్లయితే దేవాది దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాంకి 12వ అధ్యాయంలో ప్రత్యక్షం ఏమంటాడు? నేను నాతో పాటు రా, నేను పిలిచిన దేశానికి రా, కనాను దేశానికి రా, అందరినీ వదిలిపెట్టేసేసి నేను నిన్ను పిలిచిన దేశానికి పాలు తేనెలు ప్రవేశించే ప్రయోజనానికి రా అంటే బయలుదేరి వస్తాడు. అబ్రహాం అప్పటికి దేవుడిని నమ్ముకోలేదు. హిందువులే అంటే దేవుడిని అనుకోకుండా విగ్రహారాధన చేసే అతనే వ్యక్తే గాని అతడికి దేవాది దేవుడు ప్రత్యక్షమయ్యి రమ్మని చెప్తాడు. అంటే దేవుడు ప్రత్యక్షత ఎలా కలుగుతుందని ఫస్ట్ మనం మాట్లాడుకుని తర్వాత చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాము. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం కాదమ్మా 7వ అధ్యాయము 7వ అధ్యాయం చదువు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము
1 నుంచి 4. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. చెప్పమ్మా. ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమునకు ముందుకు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు నీ దేశమును నీ జనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. చాలమ్మా. ఇక్కడ మహిమ కలిగిన దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నేను నీకు చూపించు దేశానికి నువ్వు రా అంటే, మనము కూడా లోకంలో దేవుడితో అంటే దేవుడి యొక్క గొప్పతనాన్ని, దైవత్వాన్ని తెలియకోకుండా లోకంలో జీవించేటప్పుడు దేవాది దేవుడు మనకి తన యొక్క వాక్కుని ప్రకటింపచేసి మన జీవితాల్లో ఆయన ఆత్మీయ జీవితంలో ఉన్న మాధుర్యానికి కానీ, క్రైస్తవులుగా మారటానికి కానీ దేవుడు మాట్లాడితే, మనము కూడా లోకం నుంచి ఆయన పిలిచిన చోటికి అంటే క్రైస్తవులుగా మారి ఆయన మార్గంలో జీవించటానికి వచ్చాము. అంటే మహిమ గల దేవుడు ప్రత్యక్షమై అబ్రహాం ఏమన్నాడు, నేను నీకు చూపించబోయే దేశానికి రా అన్నాడు. 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో అలా మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమై దేవుని రమ్మంటే అబ్రహాం వచ్చాడు. కానీ 17వ అధ్యాయంకి వచ్చేటప్పటికే మరలా నువ్వు కరెక్ట్గా ఉండంటున్నాడు. నువ్వు నిందారహితుడిగా ఉండు అంటే దేవుడి యొక్క మాటకి లోబడుకోకుండా రకరకాలుగా ఐగుప్తుకి వెళ్తాడు, భార్య మాట విని హాగర్ని పెళ్లి చేసుకుంటాడు, దేవుడికి వ్యతిరేకంగా చేస్తూ 75 సంవత్సరాలకి అబ్రహామును దేవుని పిలిస్తే మరలా ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 99 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలు అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. దేవుడు చెప్పిన మాట వింటూనే ఉన్నానంటూనే దేవుడికి ఇష్టడైన వ్యక్తిలాగా తీర్చిదిద్దబడలేదు కాబట్టి, అంటే 86 సంవత్సరాలకి హాగర్ని పెళ్లి చేసుకొని ఇష్మాయిల్ కంటే అక్కడి నుంచి 13 సంవత్సరాలు దేవాది దేవుడు అబ్రహాంతో మాట్లాడు. 24 సంవత్సరాల్లో అంటే నేను గొప్ప, నువ్వు ఆశీర్వదించబడేవాళ్ళ, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావు వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు, నీ ప్రజల్ని ప్రపంచవ్యాప్తముగా అందరికి సమస్త జనము నీలోంచే వస్తుందంటే ఈరోజు మనము కూడా అబ్రహాం సంతానమే. అలాంటి సంతానం నీ నుంచి పుట్టిస్తానని దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని చేసి ఒక దేశంలో నుంచి అతన్ని పిలుచుకుంటే అతడు దేవుడి మాట వినలేదు. వినుకోకుండా దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని ఒప్పుకోకుండా లోకములో తన భార్య చెప్పిన మాట విని ఒక వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మూలంగా దేవుడి ఆశీర్వాదానికి దూరమైనప్పుడు దేవుడు బాధపడి 13 సంవత్సరాలు 86 సంవత్సరాల నుంచి 99 సంవత్సరాలు అంటే ఆ 13 సంవత్సరాలు ఆయనతో మాట్లాడుకోకుండా ఆయనకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి కదా, నువ్వెందుకు ఇంకా లోకంలో చూస్తావు? నేను నీకు సంతానాన్ని ఇస్తానని ఆశీర్వదిస్తానని నేను చెప్పాను కదా, నేను నీ సంతానం భూలోకం మొత్తం ఆశీర్వదించబడిందని చెప్తున్నాను కదా, నువ్వు ఇంకా లోకంలోనే ఎందుకు జీవిస్తున్నావు? నా సన్నిధిలో నడువు. నా సన్నిధి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా అంటే నా యొక్క చిత్తానికి విరోధముగా వ్యతిరేకంగా చేయకోకుండా నా చిత్తానుసారుడుగా జీవించు అని చెప్పి విశ్వాసులకు తండ్రి అయిన ఆ అబ్రహాముకి దేవాది దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రేమతో అతనికి హితబోధ చేస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవాది దేవుడు నీకు ఇస్తానన్న ఆశీర్వాదము, నీకు ఇస్తానన్న ఆయన సంతోషము, సమాధానము, శాంతి నీ జీవితంలో కొదువుగా ఉందంటే దేవుణ్ణి నువ్వు పరిపూర్ణముగా నీ జీవితంలో విశ్వసించటము కానీ ఆత్మీయ జీవితంలో కానీ నడవకోకుండా కలగా మిలిగితమైన జీవితం అంటే లోకము దేవుడు రెండు కలిపి జీవిస్తున్నట్లయితే దేవుడు బాధపడుతూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకు పరిపూర్ణమైన శాంతి కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే నా చిత్తానుసారం జీవించు అని చెప్పి అబ్రహాముకు చెప్పిన దేవుడే నీకు నాకు చెప్తున్నాడు. అయితే దేవుడు రకరకాలుగా ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇలాగ అన్యుడిగా ఉన్న అబ్రహాముని దేవుడు అన్య జాతి నుంచి పిలిచి తన యొక్క పరిశుద్ధమైన ప్రజలకి స్వాస్థ్యముగా ఆది పురుషుడుగా మూలముగా తండ్రిగా ఉంచాడు. అలాగే మనం క్రొత్త నిబంధన చూసుకుంటే సౌలు భక్తుడిని కూడా దేవుడు పిలుచుకొని 9వ అధ్యాయంలో తన ప్రత్యక్షతని, తన వెలుగుని ప్రకాశింపచేసి నువ్వు నన్నుకు ఎందుకు హింసిస్తున్నావు సౌలా అంటే దేవుడికి విధేయత చూపిస్తే పౌలుగా మార్చి
తన అన్యజనుల మొత్తానికి స్వార్థ చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి ఎరుగని వ్యక్తులకి దేవుడు ప్రత్యక్షమై తన యొక్క గొప్పతనాన్ని, తన దైవత్వాన్ని చూపించి తన మార్గంలోకి దేవుడు మార్చుకోవటానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. రెండవదిగా చూసినట్లయితే, మొదటిగా దేవుడిని తెలియని ప్రజల్ని దేవుడి యొక్క దైవత్వాన్ని చూపించి ఆయన మార్గంలోకి దేవుడు ప్రత్యక్షమైన దేవుడు. దేవుడి మార్గంలోకి వచ్చాక దేవుడు ఇలా జీవించమని నీకు చెప్పిన తర్వాత ఆయన చిత్తానుసారం జీవించుకోకుండా ఆయన ఆజ్ఞకి భిన్నంగా జీవిస్తూ నువ్వు దాక్కున్న స్థితిలో ఉంటే ఏదేని తోటలో ఆదాముతో ఎలా మాట్లాడతాడో నీతో కూడా అలాగే మాట్లాడతాడు. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడున్నావు? ఇప్పుడు ప్రస్తుతం నువ్వున్న స్థలము ఎక్కడా అని అడుగుతున్నాడు. దాక్కున్నాడు, దేవుడికి విరోధంగా పాపం చేశాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞను ఉల్లంఘించాడు. సృష్టికర్త యొక్క వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించి దాక్కున్నాడు, ఎక్కడో దాక్కున్నాడు. రోజు దేవుడు వస్తే దేవుడితో సహవాసం చేసి, దేవుడు ఆయన కలిసి ఇద్దరు కలిసి చల్లపోట ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ సహవాసం చేసి ఆ సహవాసం నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా దూరంగా దాక్కొని ఎక్కడో దేవుడి సన్నిధానంలో లేకోకుండా పారిపోయి దూరంగా ఉంటే ఆ బిడ్డ దగ్గరికి వచ్చి, ఆదామా నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావంటే, నేను తప్పు చేశాను అందుకని దాక్కున్నాను అంటున్నాడు. అంటే దేవుడు అతన్ని పిలిచి అతడు చేసిన తప్పును హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన దాన్ని ఉల్లంఘించి దేవుడికి సన్నిధానంలో లేకోకుండా వేరేగా పారిపోయి లోకంతో, అంటే దేవుడి సన్నిధానానికి రావడానికి కూడా ఇష్టం లేకుండా దాక్కుని ఎక్కడ ఉంటే దేవాది దేవుడు నీకు ప్రత్యక్షమై నువ్వెక్కడుండాలి? దేవుడి సన్నిధిలో ఉండాలి, ఏదైనా తోటలో ఉండాలి, దేవుడు ఆశీర్వదించబడిన స్థలములో ఉండాల్సిన నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎందుకు ఇంత దిగజారిపోయిన స్థితిలో నీవున్నావు అని చెప్పి నిన్ను హెచ్చరించి మందలించి తన యొక్క సహవాసంలోకి పిలుచుకోవటానికి దేవుడు ఆదామును ఎలాగైతే సంధించాడో మనల్ని కూడా సంధిస్తానికి దేవాది దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. అదే ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే 13వ వచనంలో అవ్వతో మాట్లాడుతున్నాడు. అవ్వతో ఏం మాట్లాడతాడు? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిందేంటి? చాలు, నువ్వు చేసిందేంటి అని అడుగుతున్నాడు. నువ్వేం చేశావు అని అడుగుతున్నాడు. దేవుడు ఒక మాట నీకు చెప్తాడు, నా సన్నిధిలో నీవు నాకు నచ్చినట్లుగా జీవించంటే లోకంలో వాళ్ళొచ్చి ఇలా జీవించవచ్చు, అలా జీవించవచ్చు, నువ్వు గొప్ప మహిమ అక్కడికి వస్తే వాళ్ళకి చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే, వాళ్ళకి చెప్పినట్లుగా నువ్వు ప్రకటిస్తే, వాళ్ళకి చెప్పినట్లుగా ఉంటే లోకంలో నువ్వు అత్యున్నతమైన స్థానంలో ఉంటావు అని చెప్పి నిన్ను దేవదూతల్లాగా నువ్వు కీర్తించబడతావు, ప్రజల చేత కొనియాడబడతావని ఒక వ్యక్తి నిన్ను అన్నప్పుడు దేవుడి మాటని ఉల్లంఘించి లోకంలో ఘనతల కోసము, మెప్పుల కోసము, అతిశయం కోసము, గొప్ప స్థానాల కోసము మనం జీవిస్తున్నామేమో మనం చూద్దాము. ముఖ్యంగా ఆడపిల్లలకే చెప్తాడు దేవుడు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి నువ్వు గొప్పదానివి, మా ఇంటికి విందులకు రా, వినోదాలకు రా, నువ్వు లేకపోతే ఎలాగో మేము చాలా బాధపడతాము, దేవుడు ఏముందలే అని చెప్పేసేసి మన మార్గాల నుంచి మనల్ని చిరిపేసేసి దేవుడికి వ్యతిరేకంగా ఆయనకు అయిష్టమైన చేయటానికి, పురికొల్పటానికి ఆడపిల్లల్ని నీ అంతది లేదు, నువ్వు చాలా మంచిదానివి, రామ్మా, నువ్వు రాకపోతే ఎలాగో మేము చేసుకోమని చెప్పేసేసి ఎవరైనా నిన్ను ఘనపరిచి నిన్ను గొప్ప చేసి నువ్వు అలాంటి దానివి ఇలాంటి దాన్ని చెప్పి ఎప్పుడైతే అంటారో మనం ఆ లోక కార్యక్రమాల్లో కదికిపోయి దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటామో, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటామో, అలాగే నీవు దేవదూతవైపోతావు, నువ్వు గొప్పదానివైపోతావు. దేవుడు నిన్ను అంత అత్యున్నతమైన స్థానంలో చూస్తానికి దేవుడు ఇష్టం లేకోకుండా నిన్ను తగ్గించుకోమంటున్నాడు, నిన్ను సాధారణంగా జీవించమంటున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో వినయము, విధేయత, నమ్రతతో జీవించమంటున్నాడు. అది కాదు, అలా ఎందుకు ఉండాలి? నువ్వు అత్యున్నతమైన స్థానంలో అధికారాన్ని చలాయిస్తూ దేవదూతలాగా జీవించు అని చెప్పి ఎవరైతే నీకు చెబుతూ ఉంటారో అవి చాలా చెవులకు ఇంపుగా ఉంటాయి. అలాంటి జీవిత విధానాన్ని మనం జీవించడానికి ఇష్టపడి అలాగే వెళ్ళిపోతే అప్పుడు దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్లో నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ,
ఆ అవ్వని ఎలాగైతే సైతాన్ వచ్చి నువ్వు దేవదూత అవుతావు అనగానే ఎలాగైతే పడిపోయి దేవుడికి వ్యతిరేకంగా చేసిందో, మన జీవితంలో కూడా ఏ వ్యక్తి అయినా నువ్వు గొప్పవాడివి, ఎక్కడ నీ గొప్పతనము? దేవుడికి జ్ఞానం ఇస్తేనే కదా. ఇప్పుడు దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాను కాబట్టి ఇక్కడ నిలబడగలిగాను. అదే దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే నేను ఎక్కడుంటాను? దేవుడు నాకు వాక్శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. నడవటానికి శక్తి ఇచ్చాడు కాబట్టి, మోకాళ్ళలో శక్తి ఇచ్చాడు కాబట్టి నేను రాగలిగాను. ఏదైనా నీ జీవితంలో ప్రతిదీ దేవుడి చిత్త ప్రకారము, ఆయన దయ వల్ల, ఆయన కృపా కటాక్షములతో నీవు జీవిస్తున్నావు, చెలిస్తున్నావు. ఈ రోజు నువ్వు జీవిస్తున్నావంటే దేవుడి కృప. ఆయన నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, ప్రతిదీ ఇస్తూ నిన్ను నడిపిస్తున్నాడు అని ఎవరైతే స్మరణతో దేవుడికి ప్రతి దినము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో వినయముతో విధేయతతో జీవిస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఆసక్తిగా ఆకాశం నుంచి చూస్తూ వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో లోకంలో ఉంటే మాట్లాడాడు. ఆదాము పాపం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు దాక్కున్నావు, దేవుడి సన్నిధానం నుంచి దూరంగా ఎందుకు పారిపోయావు, దేవుడి సన్నిధానానికి రా, పవిత్రపరచబడు, ఆదాంతో ఏదేని తోటలోకి నువ్వు రా, దేవుడి సన్నిధానంకి రా, దేవుడి సన్నిధానంలో రక్తంతో కడగబడు ఆయన చెప్పినట్లుగా జీవించిన ఆదాంని హెచ్చరించి, అవ్వని కూడా లోకములో ఇచ్చకపు మాటలకి, పొగడ్తలకి, ఘనతలకి నువ్వు లోపడుకోకుండా దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడికి నచ్చినట్లు జీవించు అని అవ్వని హెచ్చరిస్తున్నాడు. అదే 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా 9వ వచనంలో కయీను తన హేబేలుని చంపేస్తాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇతడు దేవుడికి అయిష్టడుగా ఉన్నాడు. దేవుడికి ఇష్టడుగా ఉండి దేవుడు అతన్ని ప్రేమిస్తే నచ్చక అతన్ని చంపేస్తే దేవాది దేవుడు ఇతడు చేసే ప్రార్థన చనిపోయిన తర్వాత కూడా హేబేలు ఆత్మ దేవుడితో మాట్లాడే మాట విని దేవుడు కయీనుతో ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి చదువుకుందాము. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూననగా నేను ఎరుగను అన్నాడు. కానీ తన తమ్ముడిని ఎవరు చంపేశారు? ఇతడే చంపేస్తాడు. అంటే నువ్వు సహోదరులకి వ్యతిరేకంగా నీ జీవితంలో ఏదైనా ఒక చెడు మాట కానీ, తప్పుడు మాట కానీ మాట్లాడి వాళ్ళని బాధ పెడుతూ, హింసిస్తూ, హేళన చేస్తూ, అవమానపరుస్తూ ఉన్నట్లయితే ఆ బిడ్డ దేవుడి సన్నిధానంలో మోకరించి నీ తరపున నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దేవాది దేవుడు ఆ సహోదరుడు సహోదరి మాట విని నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. నేనేం చెప్పాను? సహోదరుని ప్రేమించమన్నాను కదా. సహోదరుని ప్రేమించేవాడేది ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే అదెంత ఆక్షేపణీయమో, అవమానకరము కదా నీ దేవుడికి. అలాంటి నీ సహోదరుని నువ్వు దూషిస్తున్నావా? నీ సహోదరుడి మీద తప్పులు మోపుతున్నావా? నీ సహోదరుని హేళన చేస్తున్నావా? నీ సహోదరుని అవమాన పాలు చేస్తున్నావా? నీ సహోదరుని తక్కువగా చేసి మాట్లాడుతూ ఆత్మీయ జీవితంలో నువ్వు జీవిస్తున్నావా అన్న సత్యాన్ని నీకు తెలియచేయడానికి దేవాది దేవుడు నీ సహోదరులని గుర్తు చేస్తూ ఉంటాడు. వాళ్ళు నీ గురించి కానీ నా గురించి కానీ ఎప్పుడైనా దేవాది దేవుడికి ప్రార్థన చేస్తే వాళ్ళు నన్ను హింసిస్తున్నారు దేవా, ఆత్మీయమైన జీవితంలో మేమంతా సహోదరులం అన్నావు కదా. కానీ అది తెలుసుకోకుండా నేను లోకాన్ని వదిలిపెట్టేసేసి అన్యజాతి నుంచి లోకంలో కుటుంబ తిరస్కారాలకి లోనయ్యి అటన్నిటిని వదిలిపెట్టి దేవుడి సన్నిధానంకి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే ఇక్కడ కూడా నన్ను హేళన చేస్తూ, అవమానం చేస్తూ, నన్ను తక్కువగా చూస్తున్నారు దేవాని ఆ బిడ్డ ఎప్పుడైనా నీ గురించి ప్రార్థన చేస్తే దేవాది దేవుడు ఆకాశం నుంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. సహోదరుల బంధాన్ని దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ బంధంలోని ప్రేమని నువ్వు ఇతరులకు చూపించుకోకుండా కక్షతో, ద్వేషముతో, అసూయతో ఇంకొకరిని హింసించుకునే లోక నైజాన్ని క్రైస్తవ్యంలో కూడా, సమాజంలో కూడా, సంఘంలో కూడా తీసుకొచ్చి నువ్వు జీవిస్తుంటే దేవుడు దాన్ని ఇష్టపడడం, అయిష్టముగా ఎంచి నిన్ను హెచ్చరిస్తాడు. ప్రియమైన సంగమా, మన జీవిత విధానాన్ని దేవుడు ప్రత్యక్షమై ప్రతి దినము హెచ్చరిస్తూనే ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. మనమేదో బాగానే ఉన్నామని మన మనస్సాక్షిని మనం బుకాయించుకుంటూ వాళ్ళకంటే పర్వాలేదులే, దేవుడు చెప్పిన దాంట్లో చాలా వరకు నేను బాగానే జీవిస్తున్నానులే అని చుట్టుపక్కల 20 మందిని చూసుకొని నీవు వాళ్ళకంటే పర్వాలేదులేని అతిశయిస్తూ ఇతరుల్ని తక్కువగా చూస్తున్నావేమో అన్న సత్యాన్ని తెలుసుకో.
అలా కూడా దేవుడు ఒప్పుకోడు. మనలో అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద తన కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుణ్ణి నేనే అని నా వాక్యాన్ని చదివి నన్ను అనుదినము స్తుతిస్తూ గణపరుస్తూ నా సన్నిధిలో జీవించే వ్యక్తి దేవుడికి ఇష్టం. నీ అతిశయ కారణం నీ దేవుడు కావాలి. నిన్ను ఆశీర్వదించే వ్యక్తుడైన ఆ దేవుడు కావాలి. నీ జీవితాన్ని జీవింపచేసే ఆ దేవుడే నీ జీవితానికి అతిశయం కావాలి. కానీ ఇంకా ప్రపంచంలో ఏది నీ అతిశయానికి కారణం కాకూడదని దేవుడు చెప్తూ నీ సహోదరుని ప్రేమించు అని చెప్తున్నాడు. అలాంటి దేవుడే సంఖ్యాకాండంలోకి వచ్చేటప్పటికల్లా బిలాము అనే ప్రవక్తతో కూడా మాట్లాడతాడు. తర్వాత చదువుకోండి. సంఖ్యాకాండం 22 అధ్యాయం 9వ వచనంలో అతడు ఇతరులతో అన్యజనులతో సహవాసం చేస్తూ ఉంటే ఆ సహవాసంలో దేవుడు అతనికి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇతరులతో సహవాసం చేయొద్దు. నువ్వు అభిషేకించబడిన వ్యక్తివి, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. అలాంటప్పుడు నువ్వు ఇతరులతో ఎలా పాలివాడబోగుతావు? దేవుడి ప్రజల్ని శపించడానికి నువ్వు ఎలా లోకంలో ఐశ్వర్యాన్ని కానీ ధనాన్ని కానీ నువ్వు ఎంచి అవి తీసుకొని దేవుడి బిడ్డల్ని నువ్వు ఎలా శపిస్తావని బిలాముతో ప్రత్యక్షమై మాట్లాడి నువ్వు అన్యజనులతో సహవసించొద్దని చెప్తాడు. అలాగే సొలొమోనుతో కూడా మాట్లాడతాడు. రాజులు రాసిన గ్రంథము 1 రాజులు 11వ అధ్యాయం 9వ వచనము 10వ వచనం ఒకసారి చూసుకున్నాము. 1 రాజులు 11వ అధ్యాయము 9, 10, 11. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతడికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతరుల దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించిన సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతను గైకొనకపోగా. చాలు అంటే అతడు 1000 మంది భార్యలను చేసుకుంటాడు. ఈ లోకంలో సంతోషించటం మొదలు పెడతాడు. ఈ లోకమే జీవితం అనుకుంటాడు. వాళ్ళ కోసము విగ్రహారాధన దేవాలయాలు కట్టిస్తాడు. విగ్రహాలకి మొక్కటానికి వెళ్తూ దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటే దేవుడు ప్రేమించిన సొలొమోను కూడా 2 సార్లు ప్రత్యక్షమై నువ్వు చేసే తప్పు సొలొమోను అంటే దేవుడి మాటను వినడు కాబట్టి ఆయన రాజ్యాన్ని కొట్టివేసేసినట్లుగా బైబిల్ గ్రంథం అంటుంది. మనం ఈ లోక ఆచారాల్లో నువ్వు ఎప్పుడైనా కలగా మెలిగితమై ఎవరినో సంతోషపెడటానికి సొలొమోను దేవుడంటే ఇష్టమే గాని తన భార్యని సంతృప్తి పరచడానికి విగ్రహారాధన చేశాడు. అది దేవుడికి నచ్చలేదు. మనము కూడా మన జీవితంలో ఎవరినో సంతోషపరచడానికి నీవు లోక ఆచారాల్లోకి వెళ్ళినట్లయితే దేవుడు ప్రత్యక్షమై నిన్ను హెచ్చరిస్తూ ప్రత్యక్షం అవుతాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను హెచ్చరిస్తాడు. నీ మనస్సాక్షితో నీతో మాట్లాడేది నాకు చెప్పినట్లుగా నువ్వు నడవట్లేదు కదా బిడ్డ, నువ్వు నీ యొక్క విధానం మార్చుకో అని చెప్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చనిపోయిన టైంలో అతని శిష్యులు మొత్తం పారిపోతారు. వెళ్ళిపోయి ఒక మేడ గదిలో దాక్కుంటారు. వాళ్ళంతా ఆయన వదిలిపెట్టారని దేవుడేం బాధపడలేదు. వాళ్ళు మనుషులు కదా, భయస్థులు. కానీ వాళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ప్రత్యక్షమై వాళ్ళ అశాంతితో జీవిస్తూ భయకంపితులై ఆ యొక్క రోమీలు వచ్చేసేసి వాళ్ళని ఎక్కడ చంపేస్తారని భయపడుతున్నప్పుడు వాళ్ళ మధ్యకు ప్రత్యక్షమై మరణాన్ని చేయించిన దేవుడుగా అదృశ్య స్వరూపుడైన ఆత్మస్వరూపుడైన దేవుడు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి మీకు సమాధానము కలుగునుగాక అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, లోకంలో వాళ్ళకి భయపడిపోయి దేవుడికి దూరంగా పారిపోయి ఏమన్నా చేసేస్తారని భయకంపితులైపోయి మీ ఆత్మీయ జీవితంలో దాక్కొని ఉన్నారేమో. దేవాది దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరకు వచ్చి మీకు ధైర్యాన్ని చెప్తాడు, మీకు సంతోషాన్ని ఇస్తానని చెప్తాడు. మీ జీవితాల్లో సమాధానం కలుగునుగాక, మీకు శాంతిని కలగజేయటానికే నేను వచ్చాననే తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని తన ప్రియమైన శిష్యులకు ఇచ్చి లోకం మొత్తము తన సువార్తని ప్రకటించడానికి ఎంత దేవుడు వారిని వాడుకున్నారో అలాగే నిన్ను కూడా లోకములో బంధాల చేత నువ్వు చిక్కబడి ఉంటావని దేవాది దేవుడు నిన్ను సందర్శించి నీకు ప్రత్యక్షమై నీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని నింపి తన స్వార్థ సేవ చేయటానికి తన వ్యక్తిగా నిన్ను నియమించుకున్నాడన్న సత్యాన్ని నీకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ దేవుడు రకరకాలుగా బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇలాగూ నీకు లోకరీతిలో ఉంటే లోకం నుంచి దేవుడి మార్గంలోకి నీకు ప్రత్యక్షమవుతాడు.
ఆదాంలాగా పాపం చేసి దేవుడి సన్నిధానం నుంచి దూరంగా పారిపోతే ఆ సన్నిధానం నుంచి దేవుడి సన్నిధానంలోకి నడిపించడానికి నీకు ప్రత్యక్షమై నువ్వు చేసిన తప్పుని నేను సిలువలో పరిహరించాను, నీకు పశ్చాత్తాపపడు, నా సన్నిధిలో కడగబడని చెప్తాడు. ఆ అవ్వకి చెప్పినట్లుగా లోకములో ఇతరులు నిన్ను గణపరిచినప్పుడు ఆ ఘనతలకు లోబడకోకుండా నువ్వు నా సన్నిధిలో నిందారహితురాలుగా నడువమ్మా అని చెప్తాడు. కయ్యనుకు చెప్పినట్లుగా సహోదరుల మధ్యన ఎటువంటి అసూయ, ద్వేషము, కలహాలు లేకోకుండా ఆ బిడ్డ నీ గురించి దేవుడికి ప్రార్థన చేసే అవకాశం ఇవ్వకోకుండా ఆధ్యాత్మికమైన సహోదరి బాంధవ్యంలో దేవుడి ప్రేమను కలిగిన వ్యక్తులుగా జీవించమని చెప్తాడు. లోకముతో ఉండొద్దని బిలాముకు చెప్పినట్టు చెప్తాడు. ఎవరో చెప్పిన మాట విని లోక ఆచారాలతో నువ్వు జీవించొద్దని సొలొమోనుతో చెప్పినట్లుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీవు పారిపోయి ఎవరో ఏదో చేసేస్తాడని ఎక్కడో దాక్కొని దూరంగా దేవుడి కోసం కనిపెట్టి ఉన్నావేమో, నీ దగ్గరికి దర్శించి నీకు ధైర్యాన్ని చెప్పి తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి తన మార్గంలో తన వెలుగులో దీపస్తంభమై ఆయన ఎదురుగా ఉంటే నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆ పరమ కణానికి తీసుకెళ్లేదాకా నిన్ను నడిపిస్తానని నీకు ధైర్యం చెప్పడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మృత్యువును జయించిన జయశీలుడుగా ఆ శిష్యులకి పరిచయం అయ్యి వాళ్ళని నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చిన ఆ దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు నీకు నాకు కూడా ఈరోజు ప్రత్యక్షమై ఈ లోకాన్ని జయించడానికి, శరీర ఆశలను జయించడానికి, మనలో ఉన్న రకరకాలైన ద్వేషాన్ని, అసూయని, మత్సరాన్ని, క్షమాపణ లేని గుణాన్ని, వీటన్నిటిని జయించడానికి కావాల్సిన శక్తియుక్తుల్ని ఇచ్చి నిన్ను నన్ను తన సజీవమైన మార్గంలో, ఆధ్యాత్మికమైన మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. నువ్వు ఏం చెప్తాడు? నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. ఎర్ర సముద్రం ఎదురుగా ఉంటే మోషే ఆగిపోతాడు. అప్పుడు దాకా ఎప్పుడు సముద్రాన్ని కాదు కదా, దేవుడి యొక్క ఆ శక్తిని చూడని మోషే సముద్రం మా ముందు ఎదురుగా ఎలా వెళ్ళను దేవా అంటే, నడిచిపో, నేను ఆజ్ఞాపిస్తున్నాను. సముద్రం చీలిపోద్దంటే ఆ సముద్రం, ఎర్ర సముద్రం మీద కాలు పెట్టగానే సముద్రం రెండుగా చీలిపోతే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన సర్వశక్తి ముందు సముద్రము కూడా రెండు పాయలైపోయింది. తర్వాత మళ్ళీ ఆ సముద్రం కలిసిపోయింది. అగ్నిగుండము కూడా వాళ్ళకి వెన్నెల్లాగా మార్చిన దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి మరలా నీకొచ్చేటప్పటికల్లా ఈ లోకములో నీ జీవితంలో ఎలాంటిదైనా అది సమస్యల బలమైన సముద్రంలో శిష్యులు వెళ్ళిపోతుంటే, దేవా మేము నశించిపోతున్నామంటే సముద్రాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. అవన్నీ నిమ్మళమైపోయి వాళ్ళ జీవితంలో సంతోషం వచ్చింది. ఆయన సర్వశక్తి, నేను బైబిల్ గ్రంథం చదువు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరిదాకా ప్రతి దానిలో ఆయన అత్యద్భుతమైన శక్తి, ప్రపంచంలో ఎవరికి లేనంత అద్భుతమైన సామర్థ్యము, దైవత్వం ఆయనలో ఉన్నది. అది పరిశీలించి నువ్వు తెలుసుకో. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నువ్వు నిందారహితుడుగా ఉండు. నా సన్నిధిలో నడుచుచు, దేవుడి యొక్క సన్నిధానంలో నువ్వు నడవాలి. దేవుడి సన్నిధానంలో నడవాలి. లోకంలో నడవటం కాదు, ఎక్కడో నడవటం కాదు. ఆయన సన్నిధిలో నడవాలంటే పవిత్రమైన మార్గాలలో, పరిశుద్ధమైన మార్గాల్లో, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఏం చెప్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. ఈ మూడింటిని వదిలేసేయాలి. నీ జీవిత విధానంలో వీటికి ఎక్కడ ఆస్కారం లేకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు పచ్చగా ఉంటాడు. ఈ లోకరీతిలో కూడా పచ్చగుంటావు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు నచ్చిన జీవితాన్ని ఉంటావు. దేవుడి సన్నిధానంలో నడవటం అంటే చెడు మార్గాల్ని, పాపాన్ని, దేవుడికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని నువ్వు వదిలేసేసి దేవుడి యొక్క వాక్యాన్ని, ఆయన సన్నిధిలో ఆనందిస్తూ, ఆయన వాక్యంలో ధ్యానిస్తూ, అప్పుడు నీవు పచ్చగా ఉంటావు. అట్టివాడు నీటి కాలవ ఎవరు నాటబడేవాడై ఆకువాడక తన కాలమందు పచ్చని చెట్టు వలె ఉంటాడు. అంటే మీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ, ఈ లోకంలో కానీ దేవుడికి విధేయత కలిగిన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే ఆ జీవితము నిన్ను లోకంలో సమృద్ధిని, లోకంలో శాంతిని, సమాధానం అందిస్తూ ఆత్మీయంగా కూడా దేవుణ్ణి మనసును గెలుచుకునే వ్యక్తిలాగా నిన్ను మారుస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అత్యున్నతమైన నైతిక ఆధ్యాత్మిక విలువలతో జీవించమని దేవాది దేవుడు నీకు నాకు చెప్పాడు.
మన జీవితము ఎలా ఉన్నది, ఈ క్రొత్త జీవితంలో నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావు అనేది నిన్ను నువ్వు పరిశీలించుకో. దేవుడితో జీవించటం, దేవుడితో నడవటం, దాని గురించి నేను క్లుప్తంగా చెప్తాను. హనోకు దేవుడితో నడిచాడు, నోవహు దేవుడితో నడిచాడు, మిగతా వాళ్ళంతా దేవుడితో నడిచారు. అవన్నీ మనం చూసామో లేదో కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో 2 వ్యక్తులు మాత్రము దేవుడితో నడుస్తారు. దేవుడు కూడా వాళ్ళతో నడుస్తూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దేవుడి యొక్క గొప్ప దైవత్వాన్ని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెవులు రెక్కించి విన్నట్లుగా ఉంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసు క్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆ ఎమ్మాయిము మార్గంలో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు ఆత్మస్వరూపిగా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే యేసుక్రీస్తు జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. వీటిలో నేను క్లుప్తంగా చెప్తాను. 13వ వచనం చూస్తాను, నేను చదువుతానమ్మా. ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేముకు ఆమడ దూరం ఉన్న అమ్మాయి మనకు ఒక గ్రామంకు వెళ్ళొచ్చు. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. దేవుడి సన్నిధానంలో నడవటము, దేవుడితో నడవటం అంటే ఇక్కడ పరిపూర్ణమైన దేవుడి జ్ఞానం ఉంది. ఒకసారి తెచ్చుకోండి. సంభాషించుకుంటున్నారు. ఏం సంభాషించుకుంటున్నారు అనేది తర్వాత. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, అంటే దేవుడి యొక్క మాటల్ని, దేవుడు చనిపోయాడు, తిరిగి లేచాడు, లేడు అని ఆలోచించుకొనుచుండగా వాళ్ళు దేవుడి గురించిన స్మరణ చేస్తున్నారు, దేవుడి యొక్క సంగతులను ఆలోచించుకుంటున్నారు. దేవుడి గురించిన వాళ్ళు ఒక విధమైన తర్జన భర్జన చేసుకుంటూ ఉంటే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమైపోయినట్లుగా ఉంటుంది. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. యేసుక్రీస్తు దేవుడి గురించి ఆలోచించుకున్న 2 వ్యక్తులు దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళతో వచ్చి దేవుడు కూడా కలిసి వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటారు. శిష్యులకు కూడా లేని గొప్ప అనుభవము వీళ్లకు ఉన్నది. నడుస్తూ ఏమంటాడు తెలుసా? వారు ఆయన గుర్తుపట్టలేదు. మీరు నడుచుచు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఇవన్నీ నీకు తెలియదా? దేవుడే అడుగుతున్నాడు. వాళ్ళు మాట్లాడుకునే దేవుడికి అన్నీ తెలుసు, కానీ ఒకరితో ఒకరు నడుచుకుంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. అరే కూర్చొని కూడా చర్చిలో చెప్పేది వినదు కదా, కానీ మీరు రోడ్డు మీద నడుచుకుంటూ కూడా దేవుడి గురించిన సంగతులు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పి దేవుడు ముగ్ధుడై, మీరేం మాట్లాడుకుంటున్నారు, నడుచుకుంటుంటూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు దుఃఖముఖులై ఉంటారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటి దేవుడికి, మేము నమ్ముకున్న దేవుడికి ఎలా జరుగుతుందని దుఃఖముఖులయ్యండి. దేవుడికి ఏం చెప్తారు, ఇవన్నీ మీకు తెలియదా అని అడుగుతారు. అయితే అవేంటని 19వ వచనంలో, నీవొక్కడవే ఎరుగువా అని అడిగితే దేవుడు యేసుక్రీస్తు అడుగుతాడు, అవి ఏంటి అని అడిగినప్పుడు వారు ఏమంటారంటే, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుడి ఎదుటను, ప్రజలందరూ ఎదుటను, క్రియలోను, వాక్యంలోను శక్తిగల ప్రవర్తి అయ్యిండను. ప్రధాన యాజకులు, అధికారులు ఆయన్ను ఎలాగో మరణశిక్షను అప్పగించి సిలువ వేయించలో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. అదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైనను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుసారి సమాధి వద్దకెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి దేవదూతలు కనపడి దేవుడు బ్రతికాడు అని చెప్తారు. మాకు విస్మయం కలుగు చేసి మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి దగ్గరికి వెళ్ళి చూశారు కానీ ఆయన కనపడలేదు అని చెప్తున్నారు. ఎంత గొప్ప సంగతులు మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. దేవుడు వాళ్ళ మధ్యకి వచ్చి మీరు నడుచుకుంటూ ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడి యొక్క ఆయన ప్రవక్త మమ్మల్ని విమోచించడానికి వచ్చిన దేవుడు, కానీ ప్రధాన యాజకులు అవివేకంగా ఆయన్ని సిలువ వేశారు. 3 దినాల్లో ఆయన తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన విషయాన్ని మేము కూడా వెళ్ళి చూసాము. వీళ్ళిద్దరు కూడా వెళ్ళి చూసినట్లుగా రాస్తారు. ఆయన కానరాలేదు, కానీ దేవదూత ఆయన తిరిగి లేచాడని చెప్తూ ఎంతో సంతోషంతో దుఃఖపడుతున్నారు. కానీ దేవుడు తిరిగి లేచాడని ఒక విధమైన ఆనందంతో శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళారు. వీళ్ళు తర్వాత వెళ్ళి శిష్యులకు చెప్తారు. శిష్యులేమో భయస్థులై ఎక్కడో దాక్కొని ఉంటే వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళిద్దరికి చెప్తారు, ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడితో నడవటం అంటే అది. అలా నీవు జీవిస్తూ నడుస్తూ ఉంటే దేవాది దేవుడే నీతో పాటు నడుస్తాడు, నిన్ను నడిపిస్తాడు. తన యొక్క ప్రసన్నత, తన యొక్క ఆశీర్వాదాలని నీకు ఎలా ఇస్తాడో తెలుసా? ఆయన ఎన్నుకున్న అపోస్తలు 12 మంది ఒకడు అప్పచెప్పేశాడు. 11 మంది దాక్కుంటే
మామూలు పామర్లు అనుకొని ఎవరి చేత ఎంచబడకోకుండా దేవుడు చనిపోయి తిరిగి లేచాడంటే భయపడకోకుండా వెళ్ళిపోయి ఆ సమాధిని చూసి దేవుడు లేచాడని దేవదూతల చేత బోధించబడిన వారే ఆ శిష్యుల్ని బలపరచటానికి శిష్యుల దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారు. అంతేగాని తమకు తెలిసిన సత్యాన్ని తమలోనే దాచిపెట్టుకొని తామే ఆనందించుకోకుండా అందరికీ చెప్పాలి అనే సత్తర్కంతో అది దేవుడితో నడవటం అంటే నీకు తెలిసిన సత్యాన్ని, నీకు తెలిసిన దేవుడి ప్రేమని, దేవుడి విమోచన కార్యాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నీకు తెలిస్తే ఆ తెలిసిన కార్యాన్ని ఇతరులతో పంచుకోవటమే దేవుడితో నడవటం. ఆ ప్రేమను ప్రకటింపచేయటమే నీ దేవుడి యొక్క ప్రేమను తెలియచేయటం. మనము ఎంతో దేవుడి ప్రార్థన చేసి ఆదరణ పొందుతూ ఉంటాం. లోకంలో ఎంతో మంది దేవుడి ప్రేమ తెలియక ఆదరించే వాళ్ళు లేక వాళ్ళు బాధ తప్త హృదయులై లోకంలో ఆదరణ లేక నిరాదరణ గురై ఎంతో వేదనతో తమ కాలాన్ని వెళ్ళబుచ్చే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ నీవు దేవుడి ప్రేమను తెలియచేయాలి. అది దేవుడితో నడవటం అంటే, దేవుడి సన్నిధిలో నడవటం అంటే అది. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి ఇష్టపడి దేవుడి సంగతులను ఆలోచించే తత్వం నీకుంటే దేవుడు నీతో కూడా నడుస్తాడు. నువ్వు చెప్పేది వింటాడు, నువ్వు చెప్పే ప్రతి దాన్ని ఆలకిస్తాడు, నిన్ను మెచ్చుకుంటాడు, ప్రశంసిస్తాడు. ఎంతో మందికి శిష్యులకు కూడా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తులకు కూడా బోధించగలిగిన, సాక్ష్యం ఇవ్వగలిగిన ఆత్మీయమైన జ్ఞానాన్ని, ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి దేవుడి యొక్క సన్నిధిలో నడుచుకుంటూ నిందారహితుడుగా ఉందని దేవుడు అబ్రహాముకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో దేవుడిస్తున్న ఆశీర్వాదానికి లోబడుకోకుండా లోకంలోనే తిరుగుతూ ఉంటే అప్పటి నుంచి దేవుడికి లోబడతాం మొదలు పెడితే 100 ఏళ్లకి ఇస్సాకు పుడతాడు. ఇస్సాకుని ఆశీర్వదిస్తే ఇస్సాకు సంతానం ప్రపంచవ్యాప్తంగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది ఈనాడు మనము కూడా అబ్రహాము సంతానం. దేవుడికి విశ్వసించినప్పుడు, ఆయన సర్వశక్తి గాలుడని చెప్పేసేసి ఒప్పుకోనప్పుడు దేవుడు ఎంతో బాధపడి ఆయన హెచ్చరించాడు. ఆశీర్వాదానికి నువ్వు దూరం అవుతున్నావు, నేను ఇస్తానన్న వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. నా ప్రియమైన బిడ్డ, నా మాట విను. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నీ జీవితాన్ని మార్చాలంటే నీకు ఆధారము గాని, అండగాని, కోట గాని నేనే అయి ఉండాలి. ఆ సత్యాన్ని నువ్వు విస్మరిస్తున్నావు, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పి ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై చెప్పాడో అప్పటి నుంచి దేవుడి సన్నిధిలో నడుచుకుంటూ నిందారహితుడిగా ఉండి దేవుడి ఆశీర్వాదానికి పొందాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు రకరకాలుగా చెప్తా ఉంటాడు. లాస్ట్గా నోవహు అని ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు నిందారహితుడు అని బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి గురించి అన్నా చెప్పాడంటే నోవహు గురించి మాత్రమే చెప్తాడు. ఇతడే ఈ తరము, ఈ జనరేషన్ మొత్తంలో ఇతడే నీతిమంతుడు, నా సన్నిధిలో నడుస్తూ ఇతడు నిందారహితుడుగా ఉన్నాడని నోవహు గురించి దేవుడు చెప్తాడు. 500 సంవత్సరాల సమయంలో నోవహుకి ప్రత్యక్షమై నువ్వక్కడవే, ఈ తరం మొత్తంలో ఒక్కడవే ఉన్నావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు, వీళ్ళందరూ దేవుడికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ చంపేస్తాను, నువ్వు ఓడని తయారు చేయి అంటాడు. నిందారహితుడు అనే పదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. దేవుడు ఏం చెప్పాడు? ఈ తరం మొత్తంలో నీవే నిజాయితీ కలిగినాడు, నీతిమంతుడివి, నిందారహితుడుగా ఉండంటే 500 సంవత్సరాలకి ఓడని కడతం మొదలు పెడతాడు. ఎవరితోనో తెలుసా? తన 3 కుమారులు, 3 కోడళ్ళు, తన భార్య, 8 మంది కలిసి ఓడని కడతం మొదలు పెడుతూ ఒక పక్కన సువార్తను ప్రకటిస్తూ అయ్యా దేవుడికి మీ మీద కోపం వస్తుంది, జలప్రలయం తెప్పిస్తున్నాడు, మిమ్మల్ంతా నాశనం అయిపోతారు, దేవుడికి విధేయత కలగండి, దేవుడిని నమ్మండి అని చెప్తూ ఒక పక్కన ఓడ కడుతూనే ఉన్నారు, ఒక పక్కన సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. దేవుడు రాజ్య సువార్తని, దేవుడు వచ్చేస్తాడు, మిమ్మల్ని నాశనం చేస్తాడు, రక్షణ పొందండి అని తన కుటుంబము లోకంలో కలవకోకుండా తన కుటుంబాన్ని దేవుడి యొక్క కాపుదల్లో, దేవుడి యొక్క విశ్వాసం అనే కంచు కోటలో కాపాడుతూ నడుస్తున్నాడు. తన 3 కొడుకులు అప్పుడు అబ్రహాం కాకోకుండా లోతు పిల్లలు ఎంత నాశనం అయిపోయారో మీకు తెలుసు. అలా కాకోకుండా తన 3 కుమారుని, కోడండ్లని, తన భార్యని ఆ విశ్వాస జీవితంలో కాపాడుకుంటూ లోకానికి ఒక పక్కన సువార్త ప్రకటిస్తూ దేవుడు చెప్పిన ఓడను కడుతూ సువార్త ప్రకటిస్తుంటే అందరూ హేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఈడో పెచ్చోడు, దేవుడు పెచ్చోడు, ఏదో జలప్రలయం వచ్చిందంట. ఆ రోజు దాకా ప్రపంచంలో ఎక్కడా వర్షం పడలేదు, ఎక్కడా భూమి నుంచి సముద్రం పొంగొచ్చేసేసి ముంచేయలేదు. ఎందుకంటే దేవుడు అప్పుడు దాకా కరుణామయుడిగా ఉన్నాడు కాబట్టి.
అలాంటి హేళన చేస్తూ ఉంటే, మనమంతా బైబిల్ గ్రంథంలో బాగా ఎక్కువ సంవత్సరాలు సువార్త చేసిన వ్యక్తి ఎవరంటే ఇర్మియా అని చెప్తాం. 40 సంవత్సరాలు ప్రకటించాడు, విలాప వక్త. ఆయన చెప్తే ఒక్కడు కూడా మారలేదు. ఏడుస్తూనే జీవితాంతం 40 సంవత్సరాలు ఏడుస్తూ 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 జీవిస్తానే ఉంటామని దేవుడు చెప్పాడు. విలాప ప్రవక్త అతను అంటాడు. కానీ 120 సంవత్సరాలు నోవహు చెప్తే ఒక్క వ్యక్తి కూడా మారలేదు. కానీ 120 సంవత్సరాలు దేవుడు సువార్త చెప్తూనే, దేవుడు చెప్పిన పనిని చేస్తూ, ఓడను కడుతూ, తన కుటుంబాన్ని దేవుడి యొక్క కాపుదల్లో కాపాడుకుంటూ, దేవుడికి నమ్మకంగా దేవుడు తీర్పు వచ్చేదాకా ఉన్నాడు. 120 సంవత్సరాలు వాళ్ళ హేళనని, అవమానాన్ని భరిస్తూ, దేవుడి సేవ చేస్తూ, దేవుడు చెప్పిన ఓడని కడుతూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ జీవించిన వ్యక్తి దేవుడి దృష్టిలో నిందారహితుడు. ప్రియమైన దేవుడి సంగమా, దేవుడి కోరుకుంటున్న ఆత్మీయ జీవితం అది. మనమేదో దేవుణ్ణి నమ్మేసుకొని ఆదివారం వచ్చేసేసి, లేకపోతే కొంచెంసేపు దేవుడితో బైబిల్లో చదువుకొని ప్రార్థన చేసుకుని నా కుటుంబాన్ని కాపాడు, నా బంధువులను కాపాడు, లేకపోతే నేను చేసే బిజినెస్లో నన్ను కాపాడు, లేకపోతే ఉద్యోగంలో కాపాడు, నాకు మంచి ఉద్యోగం, పెళ్ళిళ్ళు, ఇదే జీవితంతో జీవిస్తూ దేవుడి సన్నిధిలో నడవటానికి మనము దూరమైపోతున్నాం. దేవుడి ఆశీర్వాదానికి దూరం అవుతున్నాం. అలా కాకోకుండా దేవుణ్ణి నువ్వు నిజముగా ప్రేమించి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, నా జీవితాన్ని అద్భుతమైన వనములాగా, ఏదైనా తోటలాగా నేను సంతోషముగా ఉంచగలడని మనస్ఫూర్తిగా, హృదయపూర్తిగా నమ్మి ఏ వ్యక్తి అయితే ఆయన జీవితంలో, ఆయన సంధిలో నడుస్తూ ఉంటారో వాళ్ళని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఇలాంటి ఆశీర్వాదానికి దేవుడు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ ఈ క్రొత్త సంవత్సరం మీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కులకు విధేయత చూపించండి, ఆయన ఆశీర్వాదానికి పాత్రలు కండి. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.